అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆదిత్యాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కన్యారాశివారికి 2026 ఏప్రిల్ 2 గురువారం, ఏప్రిల్ 3 శుక్రవారం, ఏప్రిల్ 4 శనివారం, ఏప్రిల్ 5 ఆదివారం రోజుల రాశిఫలాలు. ఈ వీడియో మీకోసం ఎంతో ప్రేమతో, ఎంతో శ్రద్ధతో తయారుచేశాం. మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు రాశిఫలాలు, జ్యోతిష్య సమాచారం పొందడానికి గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మాకు మీ మద్దతివ్వండి. ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీ జీవితంలో శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీకోసమే ఈ సమాచారం. ధన్యవాదాలు. కన్యారాశివారికి సహజంగా సూక్ష్మంగా ఆలోచించే గుణముంటుంది. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవడం మీ బలమైన లక్షణం. మీరు చేసే పనిలో క్రమశిక్షణ, శ్రద్ధ, బాధ్యతాభావం స్పష్టంగా కనిపిస్తాయి. ఇతరులు చిన్న విషయాలను పట్టించుకోకపోయినా మీరు వాటిని గమనించి సరిచేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీరు ఎక్కడ ఉన్నా నమ్మకమైన వ్యక్తిగా పేరు సంపాదిస్తారు. అయితే ఈ మంచి లక్షణాలే కొన్నిసార్లు సమస్యలకు కారణమవుతాయి. ఎక్కువగా ఆలోచించడం, ప్రతి విషయంలో పరిపూర్ణత కోరుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చిన్న తప్పులను కూడా పెద్దవిగా భావించి మనసులో పెట్టుకోవడం వల్ల మీరు మీకే బాధ కలిగించుకుంటారు. ఇతరులపై విమర్శాత్మక దృష్టితో చూడటం వల్ల సంబంధాలలో దూరం ఏర్పడే అవకాశముంది. ఈ సమయంలో మీలో ఉన్న మంచి లక్షణాలను ఉపయోగించుకుంటూ లోపాలను అర్థం చేసుకొని మార్చుకోవడం అవసరం. మీరు కొంచెం సడలింపు ఇవ్వడం నేర్చుకుంటే జీవితం మరింత సులభంగా మారుతుంది. ప్రతి విషయం మీ నియంత్రణలో ఉండాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటే మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ముందుగా ప్లాన్ చేసిన పనులు ఆలస్యమవ్వడం, మీ ప్రయత్నాలకు తగిన ఫలితం వెంటనే రాకపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా మీరు ఆశించిన సహాయం సమయానికి అందకపోవచ్చు. ఈ ఆటుపోట్లు మీ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి. మీరు కష్టపడి చేసిన పని కూడా కొంతమంది వల్ల నిలిచిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన పని విలువను ఇతరులు గుర్తించకపోవచ్చు. ఇది మీలో నిరుత్సాహాన్ని కలిగించే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో మీరు ఆగిపోవడం సరైన మార్గం కాదు. ప్రతిబంధకాలను ఎదుర్కొనే ధైర్యం మీలో ఉంది. మీరు ఓపికగా ఉండి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగితే చివరకు విజయం మీవే అవుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు మరింత సమస్యలను తెచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి నిర్ణయాన్ని శాంతంగా ఆలోచించి తీసుకోవాలి. ఈ సమయంలో కొన్ని అవమానకర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీరు చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, మీపై అనవసర విమర్శలు రావడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. కొంతమంది మీ మంచి గుణాలను కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ అవమానాల వెనుక ప్రధాన కారణం మీ నిజాయితీ. మీరు నిజం చెప్పడం వల్ల కొంతమందికి అది నచ్చకపోవచ్చు. వారు మీపై అసూయతో లేదా అపార్థంతో విమర్శలు చేయవచ్చు. మరో కారణం మీలో ఉన్న నేరుగా మాట్లాడే స్వభావం. మీరు ఎవర్నీ బాధపెట్టాలని అనుకోకపోయినా మీ మాటలు కొన్నిసార్లు ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు స్పందించే విధానం చాలా ముఖ్యం. ప్రతి విమర్శకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక శక్తివంతమైన సమాధానం అవుతుంది. మీరు మీ పనిపై దృష్టి పెట్టి ముందుకు సాగితే కాలం మీ నిజాన్ని నిరూపిస్తుంది. అవమానాలను వ్యక్తిగతంగా తీసుకోవడం మానేసి వాటిని ఒక పాఠంగా తీసుకుంటే మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మీరు ఎవరైతే నిజంగా మీ విలువను అర్థం చేసుకుంటారో వారు ఎప్పటికైనా మీతో ఉంటారు. ఈ కాలంలో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా మాటల కారణంగా అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు చెప్పే విషయం సరైనదే అయినప్పటికీ చెప్పే విధానం వల్ల సమస్యలు పెరగవచ్చు. ఇంటి పెద్దలతో లేదా జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు మీ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పడం వల్ల ఇతరులకు అది ఒత్తిడిగా అనిపించవచ్చు. అదే సమయంలో మీ మాటలను వారు పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి.
ఈ పరిస్థితుల్లో మీరు శాంతంగా వ్యవహరించడం చాలా అవసరం. ప్రతి విషయాన్ని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సమయమిచ్చినా సమస్యలు తావే పరిష్కారమవుతాయి. మీరు వినడం నేర్చుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబంలో శాంతిని కాపాడడానికి మీరు ముందడుగు వెయ్యాలి. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా వదిలేయడం నేర్చుకుంటే మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ ప్రేమ, సహనం కుటుంబాన్ని కలిపి ఉంచగలవు. ఈ సమయంలో సమాజంలో మీ గురించి కొన్ని అపోహలు లేదా అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు చేసిన పనులను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది మీపై విమర్శలు చేయవచ్చు లేదా మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. ఈ పరిస్థితుల్లో మీరు మీ విలువను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ పని నిజాయితీతో చేస్తూ ఉంటే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. సమాజంలో అందరికీ నచ్చాలగా ఉండడం సాధ్యం కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. అనవసరమైన వాదనలు, చర్చలు దూరంగా ఉంచితే మంచిది. మీరు మీ లక్ష్యంపై దృష్టిపెట్టి ముందుకు సాగితే ఈ సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. సమాజంలో మీ స్థానం మీరు నిర్మించుకోవాలి. మీ ప్రవర్తన, మీ పనితీరు, మీ నిజాయితీ ఇవే మీకు నిజమైన గౌరవాన్ని తెస్తాయి. కొంతకాలం పరీక్షలుగా ఉన్న ఈ పరిస్థితులు భవిష్యత్తులో మీకు మరింత బలాన్ని ఇస్తాయి. ఈ కాలంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు యాదృచ్ఛికం కాదు. ఇవి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్లడానికి జరుగుతున్న మార్పుల భాగం. గ్రహస్థితుల ప్రభావం వల్ల మీరు కొన్ని విషయాలను కోల్పోయినట్లు అనిపించవచ్చు. కాని అదే సమయంలో భగవంతుడు మీకు అవసరమైన మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. మీరు ఇప్పటివరకు నమ్మిన వ్యక్తులు దూరమవడం, మీరు ఆశించిన అవకాశాలు నిలిచిపోవడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. కాని ఈ అనుభవాలు మీకు నిజమైన విలువలు నేర్పిస్తాయి. మీరు ఎవరు, మీకు ఏమి కావాలి అనే స్పష్టత ఈ కాలంలో వస్తుంది. భగవంతుడి కరుణ అనేది ఎప్పుడూ ప్రత్యక్షంగా కనిపించదు. కొన్ని సందర్భాల్లో అది పరీక్షల రూపంలో వస్తుంది. మీరు ఓర్పుతో ఉంటే ఈ పరీక్షల తర్వాత మీరు పొందే ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక దృష్టి పెరిగి జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే స్థితి వస్తుంది. ఈ సమయంలో మీరు ప్రార్థన, ధ్యానం వంటి వాటికి ప్రాధాన్యమిస్తే మీలో ఉన్న గందరగోళం తగ్గుతుంది. మీకు సరైన మార్గం స్వయంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ మార్పు మెల్లగా జరుగుతుందేమో కాని అది స్థిరమైనది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఆర్థికంగా ఒత్తిడి ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది. డబ్బు వస్తున్నా నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, అప్పులు తీర్చాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. మీరు ముందుగా ప్లాన్ చేసిన ఖర్చులు కాకుండా కొత్త అవసరాలు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు చేసే పెద్ద తప్పు ఏమిటంటే సమస్యను వెంటనే పరిష్కరించడానికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం. అప్పులు తీసుకోవడం, అవసరం లేని కొనుగోళ్లు చేయడం వంటి నిర్ణయాలు తర్వాత మరింత ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం మీకు అవసరమైనది ఖర్చులపై నియంత్రణ. ప్రతి రూపాయి ఎలా వెళుతోందో గమనించాలి. చిన్న చిన్న ఖర్చులను కూడా పట్టించుకోవాలి. అవసరం లేని సబ్స్క్రిప్షన్లు, వ్యర్థపు ఖర్చులు తగ్గిస్తే కొంత ఉపశమనం లభిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీ ఆదాయాన్ని పెంచే మార్గాల గురించి ఆలోచించడం. ఇది పెద్ద మార్పు కావాల్సిన అవసరం లేదు. మీకున్న నైపుణ్యాలను ఉపయోగించి చిన్న అదనపు ఆదాయం పొందే మార్గాలను అన్వేషించాలి. ఫ్రీలాన్సింగ్, పార్ట్ టైం పనులు లేదా చిన్న సేవలు అందించడం వంటి మార్గాలు ఉపయోగపడవచ్చు. ఈ కష్టకాలం శాశ్వతం కాదు. మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే పరిస్థితి మెల్లగా మెరుగవుతుంది. ఈ కాలంలో పెద్దగా డబ్బు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నా భవిష్యత్తు కోసం మీరు వేసే పునాది చాలా ముఖ్యమైనది. మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మీ ఆర్థిక స్థితిని తర్వాతి నెలల్లో ప్రభావితం చేస్తాయి. మీరు ముందుగా ఒక స్పష్టమైన ప్రణాళిక తయారుచేయాలి. మీ ఆదాయం, ఖర్చులు, సేవింగ్స్ అన్నిటినీ స్పష్టంగా నమోదు చేయాలి. ఒక చిన్న బడ్జెట్ ప్లాన్ రూపొందిస్తే డబ్బు ఎక్కడ ఖర్చవుతోంది అనేది మీకు అర్థమవుతుంది. సేవింగ్స్ అలవాటు ఈ సమయంలో చాలా అవసరం. మీరు ఎంత తక్కువగా అయినా కొంత డబ్బును పక్కన పెట్టాలి. ఇది భవిష్యత్తులో మీకు భద్రత ఇస్తుంది. అలాగే పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఇతరుల మాటలు విని పెట్టుబడులు పెట్టడం కన్నా మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో నేర్చుకోవడం కూడా ఒక పెట్టుబడిగా భావించాలి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా మీ ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా టెక్నాలజీ, డిజిటల్ స్కిల్స్, కమ్యూనికేషన్ వంటి అంశాల్లో అభివృద్ధి సాధిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలొస్తాయి. మీ ఆర్థిక స్థితి ఒక్కరోజులో మారదు. కానీ మీరు క్రమంగా తీసుకునే చిన్న చిన్న చర్యలు పెద్ద మార్పుకు దారితీస్తాయి. ఈ సమయంలో ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. మీపై బాధ్యతలు పెరగడం, పని సమయానికి పూర్తి చేయాల్సిన ఒత్తిడి, పై అధికారులతో అపార్థాలు వంటి పరిస్థితులు ఎదురవుతాయి.
మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీకు తగిన గుర్తింపు రాకపోవడం వల్ల నిరుత్సాహం కలగవచ్చు. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు మొదట మీరు మీ పనిని సక్రమంగా ప్రణాళిక చేయాలి. ప్రతి పనిని చిన్న భాగాలుగా విభజించి పూర్తి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఒకేసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నిస్తే తప్పులు జరిగే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ ఈ సమయంలో చాలా ముఖ్యమైనది. మీరు మీ పై అధికారులతో స్పష్టంగా మాట్లాడాలి. మీకున్న సమస్యలు, మీకు కావాల్సిన సహాయం గురించి చెప్పాలి. మౌనం పాటించడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. మీ సహచరులతో కూడా మంచి సంబంధాలు కొనసాగించాలి. అవసరమైనప్పుడు సహాయం అడగడం, ఇతరులకు సహాయం చేయడం వల్ల పని వాతావరణం మెరుగవుతుంది. ఈ సమయంలో ఉద్యోగం మార్చాలనే ఆలోచన రావచ్చు, కానీ తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీరు కొత్త అవకాశాన్ని పూర్తిగా విశ్లేషించి భద్రతగా ఉన్నప్పుడు మాత్రమే మార్పు చేయాలి. మీ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా మీరు మీ స్థానం బలపరుచుకోవచ్చు. కొత్త టూల్స్, కొత్త టెక్నాలజీలు నేర్చుకోవడం ద్వారా మీరు మీ విలువను పెంచుకోవచ్చు. వ్యాపారం చేస్తున్న కన్యారాశివారికి ఈ కాలం మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఆదాయం పూర్తిగా ఆగిపోదు, కానీ మీరు ఆశించినంత వేగంగా పెరగదు. కొన్నిసార్లు లాభం వచ్చినట్లు అనిపించినా అనుకోని ఖర్చులు దాన్ని తగ్గిస్తాయి. కస్టమర్లతో సంబంధాలు ఈ సమయంలో కీలకం. మీరు వారికి అందించే సేవలో క్వాలిటీని కాపాడాలి. చిన్న తప్పులు కూడా పెద్ద ప్రభావం చూపవచ్చు. కస్టమర్ ఫీడ్బ్యాక్ను గమనించి అవసరమైన మార్పులు చెయ్యాలి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ సమయంలో పెద్ద రిస్కు తీసుకోవడం మంచిది కాదు. మీరు ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని స్థిరపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఇతరులు ఏమి చేస్తున్నారు, మీ పోటీదారులు ఎలా ముందుకు సాగుతున్నారు అనే విషయాలను గమనించాలి. మీరు మీ వ్యాపారంలో చిన్న కొత్త మార్పులు చేస్తే అది మీకు లాభాన్ని తీసుకురావచ్చు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించడం ఈ సమయంలో మంచి ఫలితాలిస్తుంది. ఆన్లైన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది వరకు చేరువయ్యే మార్గం. ముఖ్యంగా మీరు మీ ఖర్చులను నియంత్రించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించి లాభాన్ని నిలుపుకోవడంపై దృష్టి పెట్టాలి. మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ మెల్లని కాలం తర్వాత మీ వ్యాపారం మంచి స్థాయికి చేరుతుంది. ఈ సమయంలో కన్యారాశి విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన పరీక్ష కాలం లాంటిది. చదవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ దృష్టి కేంద్రీకరించడం కష్టంగా అనిపించవచ్చు. చదువుతున్నప్పుడు మనసు వేరే విషయాల వైపు వెళ్లడం, మొబైల్ లేదా ఇతర అలవాట్ల వల్ల సమయం వృధా కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది మీలో సామర్థ్యం లేకపోవడం వల్ల కాదు, మీ మైండ్పై ఉన్న ఒత్తిడి కారణంగా జరుగుతుంది. మీరు మీకు సరైన పద్ధతిని కనుగొనాలి. ఒకేసారి ఎక్కువ గంటలు చదవడం కంటే చిన్న చిన్న విరామాలతో చదవడం ఉత్తమం. ఉదాహరణకు 40 నిమిషాలు ఫోకస్తో చదివి 10 నిమిషాలు విరామం తీసుకుంటే మీ దృష్టి మెరుగుపడుతుంది. మీరు చదివే విషయాలను కేవలం కంఠస్థం చేయడం కాకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు నేర్చుకున్న విషయాన్ని మీకు మీరే వివరించగలిగితే అది మీకు బలంగా గుర్తుంటుంది. ఈ పద్ధతి మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. పరీక్షల విషయంలో భయం సహజం, కానీ ఆ భయం మీ పనితీరును ప్రభావితం చేయకూడదు. మీరు ప్రతిరోజూ కొంత సమయం పునశ్చరణకు కేటాయిస్తే పరీక్షల సమయంలో ఒత్తిడి తగ్గుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి. ప్రతి ఒక్కరి నేర్చుకునే విధానం వేరు. మీరు మీ ప్రగతిపై దృష్టి పెట్టాలి. మీరు నిన్నటికంటే ఈరోజు మెరుగ్గా ఉన్నారా అనే ప్రశ్న మాత్రమే ముఖ్యం. ఈ సమయంలో ప్రేమ సంబంధాల్లో అపార్థాలు ఎక్కువగా కనిపిస్తాయి. చిన్న విషయాలపై కూడా పెద్ద గొడవలు రావచ్చు. ముఖ్యంగా మీరు చెప్పిన మాటలను మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచకపోతే సమస్యలు పెరుగుతాయి. కొన్నిసార్లు మీరు మీలోని భావాలను దాచిపెట్టడం వల్ల అవి తర్వాత ఒక్కసారిగా బయటపడతాయి. ఇది సంబంధంలో ఉద్రిక్తతను పెంచుతుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సిందేమిటంటే ఓపెన్ కమ్యూనికేషన్. మీకు ఏమి అనిపిస్తుందో, మీకు ఏమి కావాలో నేరుగా చెప్పాలి. కానీ అదే సమయంలో మీరు చెప్పే విధానం కూడా ముఖ్యమే. మాటలు గాయపరచకుండా అర్థమయ్యేలా చెప్పాలి. అలాగే మీరు మీ భాగస్వామిని కూడా వినాలి. వారి కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఎప్పుడూ సరైనవారే అన్న భావనతో ఉంటే సంబంధం బలహీనపడుతుంది. ఈ కాలంలో కొంత దూరం తీసుకోవడం కూడా కొన్నిసార్లు అవసరం. ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదు. కొంత సమయం తీసుకొని శాంతంగా మాట్లాడితే మంచి పరిష్కారం దొరుకుతుంది. మీ సంబంధం నిజమైనదైతే ఈ పరీక్షల తర్వాత మరింత బలపడుతుంది. వివాహితులైన కన్యారాశివారికి ఈ కాలంలో కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు కలిసి కొన్ని సమస్యలను తీసుకురావచ్చు. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. మీరు మీ భాగస్వామి నుంచి ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల నిరాశ కలగవచ్చు.
అదే సమయంలో మీ భాగస్వామి కూడా మీ నుంచి అదే విధంగా ఆశించవచ్చు. ఈ అంచనాలు తీరకపోతే అసంతృప్తి పెరుగుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు మీ భాగస్వామి పరిస్థితిని, వారి ఒత్తిడిని గుర్తించాలి. వారు ఎలా అనుభవిస్తున్నారో అర్థం చేసుకుంటే మీలో సహనం పెరుగుతుంది. మీరు కలిసి సమయం గడపడం చాలా అవసరం. రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయం ఒకరికొకరు కేటాయించాలి. ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. వివాదాలు వచ్చినప్పుడు గెలవడం ముఖ్యమా లేదా సంబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యమా అనే విషయాన్ని ఆలోచించాలి. మీరు ఎప్పుడూ గెలవాలని ప్రయత్నిస్తే సంబంధం నష్టపోతుంది. మీరు మీ భాగస్వామికి కృతజ్ఞత చూపడం కూడా ముఖ్యం. చిన్న విషయాలకు కూడా ధన్యవాదాలు చెప్పడం, వారి ప్రయత్నాలను గుర్తించడం వల్ల సంబంధం మెరుగవుతుంది. ఈ కాలంలో సహనం మీకు అత్యంత ముఖ్యమైన ఆయుధం. మీరు ఎదుర్కొనే సమస్యలు వెంటనే పరిష్కారం కాకపోవచ్చు. కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. ఈ పరిస్థితుల్లో మీరు విసిగిపోవడం సహజం. కానీ అదే సమయంలో మీరు ఆగిపోతే మీరు ఇప్పటికే చేసిన కృషి వృధారవుతుంది. మీరు మీలోని శక్తిని గుర్తించాలి. సహనం అంటే కేవలం వీచి ఉండడం కాదు, అది ఒక చైతన్యపూర్వకమైన నిర్ణయం. మీరు పరిస్థితులను అర్థం చేసుకుని సరైన సమయంలో చర్య తీసుకోవడం నేర్చుకోవాలి. ఈ సమయంలో మీరు మీ మనసును బలంగా ఉంచుకోవాలి. నెగటివ్ ఆలోచనలు మీపై ప్రభావం చూపకుండా జాగ్రత్తపడాలి. మీరు రోజూ కొంత సమయం మీకు మీరు కేటాయించాలి. ధ్యానం, నడక, పుస్తకం చదవడం వంటి పనులు మీ మనసుకు ఉపశమనం కలిగిస్తాయి. మీరు ఈ కష్టకాలాన్ని దాటితే మీలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. మీరు ముందుకు వచ్చే సవాళ్లను సులభంగా ఎదుర్కోగలుగుతారు. ఈ సమయంలో మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా నిజానికి మీరు ఒంటరిగా ఉండరు. అనుకోని సమయంలో అనుకోని వ్యక్తుల నుండి సహాయం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఆశించినవారు సహాయం చెయ్యకపోయినా మీరు ఊహించని వ్యక్తులు ముందుకు రావచ్చు. ఇది మీకు ఒక కొత్త అనుభవం అవుతుంది. మీరు ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూడ్డం ప్రారంభిస్తారు. ఈ సహాయం కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా భావోద్వేగంగా కూడా ఉంటుంది. మీరు మాట్లాడుకోవడానికి ఎవరో ఒకరు దొరకడం, మీ సమస్యను అర్థం చేసుకునే వ్యక్తి మీకు దొరకడం వంటి పరిస్థితులు వస్తాయి. మీరు ఈ సహాయాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనం మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని అనుకుంటాం. కానీ సహాయం తీసుకోవడం కూడా ఒక శక్తే. అలాగే మీరు కూడా ఇతరులకు సహాయం చేసే అవకాశాలు పొందవచ్చు. మీరు ఎవరికైనా చిన్న సహాయం చేసినా అది మీకు తిరిగి పెద్ద ఆశీర్వాదంగా వస్తుంది. ఈ అనుభవాలు మీలో మనుషులపై నమ్మకాన్ని పెంచుతాయి. మీరు ఒంటరిగా లేరని, మీకు తోడు ఉండే శక్తులు ఉన్నాయని మీరు అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో కన్యారాశివారికి బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా లోపల శాంతిని పొందడం అత్యంత అవసరం. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మీ మనసును అలసటకు గురిచేస్తాయి. ఒకే విషయం గురించి మళ్లీ ఆలోచించడం వల్ల మానసికంగా నిస్సత్తువ పెరుగుతుంది. అంతరంగ శాంతి అనేది బయట పరిస్థితులు సరిగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అనుకోవడం తప్పు. నిజానికి పరిస్థితులు ఎలా ఉన్నా మనసును స్థిరంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి. మీరు మీ ఆలోచనలను గమనించడం ప్రారంభించాలి. ప్రతి నెగటివ్ ఆలోచనను వెంటనే నమ్మకుండా అది అవసరమా కాదా అనేది ప్రశ్నించాలి. రోజులో కొంత సమయం మౌనంగా గడపడం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చుని మీ శ్వాసపై దృష్టి పెట్టడం వల్ల మీ మనసు క్రమంగా ప్రశాంతమవుతుంది. ఇది మొదట్లో కష్టంగా అనిపించినా క్రమంగా అలవాటవుతుంది. మీరు చేసే పనులను నెమ్మదిగా, పూర్తిగా దృష్టితో చేయడం కూడా శాంతిని ఇస్తుంది. ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల మనసు అలసిపోతుంది. ఒక పని పూర్తి చేసి తరువాత మరో పని చేయడం వల్ల మీలో స్థిరత్వం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు మీలోని శాంతిని కనుగొంటే బయట ఉన్న సమస్యలు మీపై తక్కువ ప్రభావం చూపుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఈ సమయంలో మీలో ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు పట్టించుకోని విషయాలు ఇప్పుడు మీకు ముఖ్యంగా అనిపించవచ్చు. దేవుడిపై విశ్వాసం పెరగడం, ప్రార్థన చెయ్యాలనే కోరిక కలగడం వంటి మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పు మీ జీవితంలో ఒక కొత్త దశను ప్రారంభిస్తుంది. మీరు కేవలం భౌతిక విషయాల గురించి మాత్రమే కాకుండా జీవితానికి ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకోవాలని అనుకుంటారు. మీరు ఎందుకు ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతారు. ప్రార్థన అనేది కేవలం కోరికలు అడగడం కోసం కాదు, అది మనసును స్థిరంగా ఉంచే ఒక మార్గం. మీరు ప్రతిరోజూ కొంత సమయం ప్రార్థనకు కేటాయిస్తే మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు ఒంటరిగా లేరనే భావన మీకు బలాన్నిస్తుంది. ఈ సమయంలో మీరు మంచి పుస్తకాలు చదవడం, ఆధ్యాత్మిక విషయాలను వినడం వంటి పనులు చెయ్యవచ్చు. ఇవి మీ ఆలోచనలను మారుస్తాయి.
మీరు పరిస్థితులను వేరే కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఈ భక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చకపోయినా మీరు ఎదుర్కొనే విధానాన్ని మారుస్తుంది. అది మీకు నిజమైన శక్తి. ఈ కాలంలో పెద్ద విజయాలు లేకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీకు ఎంతో సంతృప్తిని ఇస్తాయి. మీరు ముందు పెద్ద విషయాలకే ప్రాధాన్యమిచ్చి ఉండవచ్చు, కాని ఇప్పుడు చిన్న విషయాలలో కూడా ఆనందం కనిపించడం ప్రారంభమవుతుంది. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక ప్రశాంతమైన సాయంత్రం ఇవన్నీ మీకు ఆనందాన్నిస్తాయి. మీరు మీ జీవితాన్ని కొత్తగా చూడడం ప్రారంభిస్తారు. మీ వద్ద ఉన్న వాటిని గుర్తించి వాటికి కృతజ్ఞతతో ఉండడం నేర్చుకుంటారు. ఈ మార్పు మీలో ఒత్తిడిని తగ్గిస్తుంది. మీరు ఎప్పుడూ మరింత కోసం పరుగెత్తడం మానేసి ప్రస్తుతం ఉన్నదాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తారు. ఇది మీ మనసుకు విశ్రాంతినిస్తుంది. మీరు మీకు ఇష్టమైన పనులకు సమయం కేటాయించడం కూడా ముఖ్యమే. సంగీతం వినడం, ప్రకృతిలో నడవడం, కుటుంబంతో సమయం గడపడం వంటి పనులు మీలో సంతోషాన్ని పెంచుతాయి. ఈ చిన్న ఆనందాలే మీ జీవితాన్ని సంతోషంగా మార్చగలవు. మీరు వాటిని గుర్తించి ఆస్వాదించడం నేర్చుకుంటే మీ జీవితం మరింత సంతృప్తికరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కొన్ని ఆశ్చర్యకరమైన అనుభవాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు ఊహించని విధంగా కొన్ని విషయాలు మీ జీవితంలో జరుగుతాయి. ఇవి మీకు ఒక కొత్త దిశను చూపవచ్చు. ఒక చిన్న అవకాశం పెద్ద మార్పుకు దారితీయవచ్చు. మీరు అనుకోకుండా ఒక వ్యక్తిని కలవడం, ఒక కొత్త ఆలోచన రావడం, ఒక చిన్న నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ మీ భవిష్యత్తును ప్రభావితం చేయగలవు. ఈ అనుభవాలు మీలో నమ్మకాన్ని పెంచుతాయి. మీరు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయం వెనుక ఒక అర్థం ఉందని అర్థం చేసుకుంటారు. మీరు ప్రతి విషయాన్ని భయంతో కాకుండా ఆసక్తితో చూడడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు కొత్త విషయాలు ప్రయత్నించడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఎప్పుడూ చేయని పనులను చేయడానికి ప్రయత్నిస్తే మీరు మీలో కొత్త సామర్థ్యాలను కనుగొంటారు. అద్భుత అనుభవాలు అంటే పెద్ద పెద్ద సంఘటనలు కావాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మార్పులు కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మీ భవిష్యత్తుకు పునాది వేస్తున్నాయి. ఈ కాలం పూర్తిగా సులభం కాకపోయినా ఇది మీకు అవసరమైన పాఠాలను నేర్పిస్తుంది. మీరు ఇప్పుడు నేర్చుకున్న విషయాలు మీరు తరువాత ఎదుర్కొనే అవకాశాలను సరిగ్గా ఉపయోగించడానికి సహాయపడతాయి. బంగారు కాలం అనేది ఒక్కసారిగా ప్రారంభం కాదు, అది చిన్న చిన్న మార్పులతో మొదలవుతుంది. మీరు మీలో మార్పు తీసుకువచ్చినప్పుడు, మీ ఆలోచనలు మారినప్పుడు, మీ నిర్ణయాలు మెరుగుపడినప్పుడు అదే బంగారు కాలం ప్రారంభం. మీరు ఈ సమయంలో ఓపికతో ఉండి మీ లక్ష్యంపై దృష్టి పెడితే మీకు మంచి అవకాశాలు వస్తాయి. మీరు ముందు ఎదుర్కొన్న సమస్యలు మీకు అనుభవంగా మారి మీరు తీసుకునే నిర్ణయాలను బలపరుస్తాయి. భవిష్యత్తులో మీరు స్థిరమైన జీవితం గడిపే అవకాశం ఉంది. ఆర్థికంగా, వ్యక్తిగతంగా, భావోద్వేగంగా మీరు ఒక స్థిర స్థితికి చేరుకుంటారు. మీరు మీకు కావలసిన దిశగా ముందుకు సాగగలుగుతారు. ఈ బంగారు కాలం మీకు కేవలం విజయాన్ని మాత్రమే కాకుండా శాంతి మరియు సంతృప్తిని కూడా ఇస్తుంది. మీరు నిజంగా ఏమి ముఖ్యం అనేది అర్థం చేసుకొని మీ జీవితాన్ని ఆ దిశగా నడిపించగలుగుతారు. ఇంతవరకు వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఈ రాశిఫలాలు ఉపయోగపడినట్లయితే, మీ జీవితానికి కొంచెమైనా మార్గదర్శనమిచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఇంకొకరికి మంచి మార్గం చూపవచ్చు. ఇంకా ఇలాంటి ప్రతిరోజూ రాశిఫలాలు, జ్యోతిష్య విశ్లేషణలు, ఆధ్యాత్మిక సమాచారం కోసం మా గోవిందా ఆస్ట్రో సేవ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మరింత మంచి వీడియోలు తీసుకురావడానికి ప్రేరణ లభిస్తుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కూడా వాళ్లలో ఉండకండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో భాగమవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమః శివాయ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ శుభం కలగాలి. మీ జీవితంలో సంతోషం, శాంతి, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.